గణంలోకి రానున్నారు. Today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, has arrived at this premises. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Chief Minister is being received by Sri J. Syamal Rao IAS, Principal Secretary to Government, Sri Harish Kumar Gupta IPS, Director General of Police, and is introducing senior police and civil officials. I request everyone to raise for the national song. వందే మాతర గేయాలాపన జరుగుతుంది గనక ప్రతి ఒక్కరూ లేచి నిల్చోవలసిందిగా అభ్యర్థన. Honorable Chief Minister is requested to hoist the national flag. అందరూ నిలబడి ఉండగానే జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Islami
करेगा राष्ट्र सल्यूट स्लावेशस ब्रेक बाजू शस्त्र करेगा बाजू शस्त्र Parade Commander Sri U. Vibhu Krishna IPS is coming forward to the saluting dais to invite the Honorable Chief Minister to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ యు విభు కృష్ణ ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. వారి వెంట శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెళ్తున్నారు. परेड विश्रम होगा विश्रम యావత్ భారతావనికగన్న పరిపాలనా దక్షులు ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే తలదంచి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై అవిరళ కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు పాలనా సంస్కరణలో అసాధారణమైన విజయాలు సాధించి 11.3% జీడీపీతో అంటే ఆర్థిక వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపింది. అమరావతి రాజధాని పునరుద్ధరణ మరియు పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధుల సాధన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం, సుమారు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే సిఐఐ భాగస్వామ్య సదస్సు వంటివి ఈ ఏడాదిలో ప్రధాన మైలురాళ్లుగా నిలిచాయి.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, దీపం పథకం, నేతన్నల సేవలు, మహిళా సాధికారత, అన్నా క్యాంటీన్లు వంటి సంక్షేమ పథకాల అమలుకు కోట్లాది రూపాయలను కేటాయిస్తూ సక్రమంగా అమలు చేస్తూ సుపరిపాలనకు రోల్ మోడల్ గా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గత సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగా డే నాడు ఒకే ప్రాంతంలో 3 లక్షల మంది ప్రజానికంతో అనితర సాధ్యమైన రీతిలో యోగా నిర్వహించి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టిస్తే సుమారు 22,000 మంది గిరిజన విద్యార్థులతో భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో ఇంకో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ కి భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటిలో ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో 53 లక్షలకు పైగా పేరెంట్స్ మరియు టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రూపంలో మరో మాణిక్యం వచ్చి చేరింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా 13,750 మంది విద్యార్థినులు ఒకేసారి భారీ ఎత్తున ప్రదర్శించిన ధింసా నృత్యం ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనే మరో మరకతాన్ని చేర్చింది. ఇలా ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రావనికి దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ఠ, కార్యదీక్ష, ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం. Honorable Chief Minister is reviewing 2nd Battalion APSP Kurnool contingent. Contingent is commanded by Sri I. Nagaraju, Reserve Inspector. 2nd బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూలు కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent. Contingent is commanded by Sri V. Ramu, Reserve Inspector. 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing CRPF contingent. Contingent is commanded by Sri Ajay Kumar, Sub Inspector. సిఆర్పీఎఫ్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. This is Karnataka State Special Police Contingent. The contingent is commanded by Sri Siddha Ramesh P. Reshmi, Reserve Inspector. కర్ణాటక స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 5th Battalion of Andhra Pradesh Special Police Vijayanagaram contingent. Contingent is commanded by Sri S.V. Ramana, Reserve Inspector. This is 16th Battalion of Andhra Pradesh Special Police Vishakhapatnam contingent. Contingent is commanded by Sri A. Satish, Reserve Inspector. Honorable Chief Minister is reviewing APSP Brass Band contingent. Contingent is commanded by Sri S. Srinivasulu ARSI, V. Venkataya ARSI, G. Gopal ARSI. APSP Pipe Band contingent is headed by Sri G. V. Subbarao ARSI. This is NCC Girls contingent. The contingent is commanded by Ms. Lakshmi Sahasri. ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. Honorable Chief Minister is reviewing NCC Boys contingent. Contingent is commanded by B. Naga Santosh. This is Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society contingent. Contingent is commanded by K. Sunit Kumar. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్ పరిశీలించారు ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing Bharat Scouts and Guides contingent. Contingent is commanded by T. Venkatasai Kumar.
This is Youth Red Cross contingent. The contingent is commanded by A.T. Guruvardhan. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Sainik Welfare Contingent. Contingent is commanded by Naik A. Madhusudan Rao. వివిధ కంటింజెంట్లను పరిశీలిస్తూ ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదమిస్తూ ముందుకు కదులుతున్నారు ఈనాటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రావనికి దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ఠ, కార్యదీక్ష, ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం. విద్య, వైద్య, వ్యవసాయ, వైజ్ఞానిక రంగాలలో ఆంధ్రావనిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకై వైభవమైన విభిన్న పరిశ్రమల స్థాపనకు, పరిశోధనలకు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. విద్య ద్వారానే విజ్ఞానం వస్తుందని, ఆ విజ్ఞానం ద్వారానే అంధవిశ్వాసాలను అధిగమించి అంతరిక్షాన్ని సైతం జయించే శక్తి వస్తుందని దృఢంగా విశ్వసించి ఆ విజయ ఫలాల మధురసాల ద్వారా ఆంధ్రావనిని సమృద్ధాంధ్రగా మార్చాలనే వజ్ర సంకల్పంతో నిరుపేద గ్రామీణ విద్యార్థులకు సైతం అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటైన నాణ్యమైన విద్యను అందిస్తోన్న దార్శనికులు ఔన్ననీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తోన్న వాహనం సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తోంది. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ సభ్యులాసీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, is proceeded to the saluting dais. స్వర్ణాంధ్ర స్థాపనకు, వికసిత్ ఆంధ్ర స్థాపనకు అవిశ్రాంత కృషి చేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ ని పరిశీలించి ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేస్తున్నారు. परेड सावधान होगा, सावधान. After reviewing all the contingents and greeting all the people, today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, has returned to the saluting dais. Parade Commander has requested Honorable Chief Minister to give permission for the march past. After obtaining the permission from the Honorable Chief Minister, Parade Commander Sri U. Vibhukrishna IPS is marching towards contingents to commence the march past. ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నాం.
పెరేడ్ కమాండర్ శ్రీ యు విభుకృష్ణ ఐపీఎస్ ఏఎస్పీ ప్రొద్దుటూర్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది. निकट लाइट चलेगा, निकट लाइट चल, परेड, बगल शस्त्र गिरेगा, बगल शस्त्र, परेड, कंपनी वार, कुछ कॉलम में मन से गुजरेगा, गिनती से एक कंपनी आगे चलेगा, परेड, दाहिने एक बट, सेकंड बटालियन फायर से तेज चल. అదిగో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతు ప్రారంభమైంది. కంటింజెంట్ కాంపిటీషన్ ప్యానెల్ జడ్జిలుగా వ్యవహరిస్తుంది శ్రీ కెవి మోహన్ రావు ఐపీఎస్ ఐజీపీ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్, శ్రీ ఎస్ సెంథిల్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఆక్టోపస్ ఆంధ్రప్రదేశ్. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎందరో దేశభక్తులు తమ ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి చేసిన త్యాగాల ఫలితం. వ్యాపారం చేసుకోవటానికి మన దేశానికి వచ్చి మనలో మనకు చీలికలు తెచ్చి మనల్ని దాస్యంలోనికి నెట్టేసిన మొక్కవోని స్థైర్యంతో నిరుపమాన ధైర్యంతో స్వాతంత్రాన్ని తిరిగి సంపాదించుకున్న రోజు స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు అడవి బాటల్లో విల్లంబులతోనే మరపిరంగుల పీచమణుస్తూ బళ్ళాలు బాకులతోనే తుపాకీ తూటాల్ని తుత్తునీలు చేస్తూ ఓవైపు, పట్టణాల్లో అహింసాయుత పద్ధతుల్లో శాసనోల్లంఘన మరియు సహాయ నిరాకరణ చేస్తూ మరోవైపు, గ్రామ గ్రామాన వేసే పురాణేతిహాస నాటకాల్లో భరతమాతను చెరపట్టిన రావణ సేనగా తెల్లదొరల్ని చూపిస్తూ ఓవైపు, మాటల మంటల్ని నింపిన కవితల్ని కరవాలాలుగా మార్చి నిరక్షరాస్యుల్ని సైతం స్వాతంత్ర సంగ్రామంలో దూకే కొద్దమ సింహాల్లా మరుస్తూ మరోవైపు, పండిత పామర స్త్రీ పురుష బాల వృద్ధ తారతమ్యం లేకుండా, కుల మత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ఆసేతు హిమాచల భారతీయులు ఒక్కటై పోరాడిన మహా సంగ్రామం స్వాతంత్ర సంగ్రామం. 80వ స్వాతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు ఆసేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపే ఉత్తేజ భరిత సంగీతంతో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరితమవుతోంది. అడ్డుగా నిలిచిన అంబరాన్ని చుంబించే పర్వత శ్రేణుల్ని అయినా బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగుతామనే కృత నిశ్చయాన్ని ప్రతిబింబించే కవాతు అందరి హృదయాల్లో దేశభక్తిని వరద వెల్లువలా ఉప్పొంగింపచేస్తుంది. ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భరతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ప్రాణాలు పణంగా పెట్టి మృత్యువుతో తలబడి ఆనాడు ఎందరో త్యాగధనులు సాధించిన స్వాతంత్ర్యాన్ని, తాము చూడని నాటి ఉద్విగ్న భరిత క్షణాల ఆనందాన్ని స్వాతంత్ర దినోత్సవ వేళ తాము ఆస్వాదించాలని విచ్చేసిన భరతమాత ముద్దు బిడ్డలందరి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నాయి. భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉన్న భారత గడ్డపై భిన్నత్వంలో ఏకత్వానికి సంపూర్ణ సాక్ష్యమై నిలచి ఐకమత్యంతో సాధించుకున్న అపురూప వరం స్వాతంత్ర్యం. ఆహుతులందరిలోనూ నూతన తేజాన్ని కలిగిస్తూ ఆత్మస్థైర్యాన్ని నింపే కవాతు పెరేడ్ కమాండర్ నేతృత్వంలో కదలి వస్తోంది. The entire parade is led by parade commander, followed by parade second in command. The first and foremost contingent in today's Independence Day parade is the 2nd Battalion APSP Kurnool contingent,
Saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. Contingent is commanded by Sri I Nagaraju, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ కదులుతోంది 2nd బెటాలియన్ APSP కర్నూల్ కంటింజెంట్.